చాలా పెరిగిపోయినాయి. అసలు ఎందుకండి అంత అలా రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది కోకాపేటలో? ఎందుకనంటే మనకి ఇప్పుడు అక్కడ మనకి గతంలో జరిగిందేంటంటే వెస్ట్ సైడ్ అన్ని హ్మ్. కంపెనీస్ అన్నీ ఏ కంపెనీ చెప్పినా సరే, ఏ గ్లోబల్ కంపెనీ చెప్పినా సరే, ఇవాళ విప్రో గాని, ఇన్ఫోసిస్ గాని, మీకు తెలిసిన క్యాప్‌జెమినీ గాని, లేతే మీరు ఏది మన గూగుల్ గాని, డెలైట్ గాని ఏది చెప్పినా సరే అన్ని కంపెనీలు వెస్ట్ సైడే ఉన్నాయి. హ్మ్. అయ్యేటప్పటికి ఎంప్లాయ్‌మెంట్ అంతా అక్కడే ఉంది. నేను ఇందాక అన్నా కదా! ఎక్కడ ఎంప్లాయ్‌మెంట్ పొటెన్షియల్ ఉంటుందో, అక్కడ వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌లో అక్కడే జనాలంతా కూడా మనకు టైమ్ సేవ్ అవ్వాలి. నేను అటు వనస్థలిపురం, హయత్ నగర్ నుంచి కోకాపేట రావాలంటే రోజు 1 అవర్ పైన పడుతుంది. అదే నేను ఇక్కడే ఉంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉంటే 5 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. అని ప్రతి వాళ్ళు అక్కడే కొనుక్కుందాం అనుకుంటున్నారు. ప్రతి వాళ్ళకి కోకాపేటే కావాలంటున్నారు. హ్మ్. అనేటప్పటికి ఏమవుతుంది డిమాండ్ సప్లైలో ఈ రేట్ పెరిగిపోతాయి. డిమాండ్ పెరిగిపోయింది. పెరిగిపోతాయి. అది మెయిన్ యాస్పెక్ట్ అనమాట. అందు గురించి చిన్న పిల్లలు తెలుసుకోవాల్సిందేంటంటే, కరెంట్ యూత్ తెలుసుకోవాల్సిందేంటంటే, మనము ట్రా ఎక్కడికైనా సరే కమ్యూట్ చేయగలిగితే అంటే ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ లేకపోతే, నేను దానికి వెళ్ళడానికి మెట్రో ట్రైన్ కనెక్టివిటీ ఉంది. దానికి వెళ్ళడానికి బస్సు కనెక్టివిటీ ఉంది. యంగ్ ఏజ్‌లో మీకేమిటి ప్రాబ్లమ్ ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళొచ్చు కదా! హ్మ్. వెళ్ళొచ్చా హాఫ్ అన్ అవర్? ఎందుకు హాఫ్ అన్ అవర్ ముందర వెళ్ళరు? వెళ్తారు. 4 మీకు ఏమిటి ఒక ఫ్లాటు చిన్న ఫ్లాట్ కొనుక్కునే బదులు మంచి ఫ్లాట్ 2 బెడ్‌రూమ్ కొనుక్కుంటారు. కోకాపేటకెళ్తే స్టూడియో అపార్ట్మెంట్ కొనుక్కోవాలి. స్టూడియో అంటే ఇంత చిన్నదుంటుంది. ఒక 550 ఎస్ఎఫ్‌టీ ఉంటుంది. అంత హ్మ్. చిన్న దానిలో ఉండాల్సొస్తది కోకాపేటలో. అదే మనం అక్కడికి వెళ్తే శంషాబాద్ వెళ్తే మనకి చక్కగా 1100, 1200 ఎస్ఎఫ్‌టీ అన్ని సదుపాయాలతోటున్నవి. చక్కగా అది కూడా ఏంటి కోకాపేట అంటే బాగా రద్దీగా ఉంటుంది. కోకాపేటలో ఎలా ఉంటుందంటే ట్రాఫిక్ జామ్ వచ్చి వర్షం వస్తే ఒక్కసారిగా మనం గంట, గంటన్నర అందులోనే ఇరుక్కుపోతాం అనమాట. హ్మ్. బయటికెళ్ళటానికే ఇరుక్కుపోతాం అనమాట. ఆ ఆఫీసులన్నీ ఒకేసారి వదులుతారు. అర్థమైందా? సో, కాబట్టి ప్రతి వాళ్ళకి కారుంది. ఇవాళ కారేమైపోయింది? కామన్ వెహికల్ అయిపోయింది. ఒకప్పుడు లగ్జరీగా ఉండేది. అవును. ఇప్పుడు ఫస్ట్ డ్రీమ్ ఏమైపోయింది? ఇల్లు కట్టుకోవడం గాదు. కారు కొనుక్కోవడం కారు అయిపోయింది. కొనుక్కోవడం. ప్రతి వాడు కారు కొనేస్తున్నారు. ఇందువల్ల హైదరాబాద్‌లో ఇన్ని కార్‌లయిపోయినాయి. రోడ్స్ మాత్రం అలాగే ఉన్నాయి. కార్‌లన్నీ మల్టిప్లై అయిపోయినాయి. సో, అందువల్ల అవన్నీ మనం భవిష్యత్తులో జరగబోయేది గూడా మనం ఊహించుకుని, ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నాం? లైఫ్ టైమ్ అసెట్. కనీసం 20 ఏళ్లయితే మన ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత అమ్మకుండా ప్లాన్ చేసుకోవాలి. ఈ 20 ఏళ్లలో కోకాపేటలో ఏమవుతుంది? ఇన్ని ఇళ్ళున్నాయి. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? నియర్లీ 2,50,000 ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎన్నున్నాయి? 2.5 లాక్స్. 2.5 లక్షల ఫ్లాట్స్. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. ఒక 1,00,000 మోర్ థాన్ 1,00,000 అంటే నియర్‌గా మనం వేసుకుంటే ఒక 1,00,00,000 ఎస్ఎఫ్‌టీ కమర్షియల్ స్పేస్ కోకాపేటలో. ఈ ఆఫీసులన్నిటి నుంచి వచ్చేవాళ్ళు ఆ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇవాళ రోడ్డు బాగున్నా, రాబోయే భవిష్యత్తులో ఒక్కసారిగా ఈ బండ్లన్నీ వచ్చిన తర్వాత ఎంత ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. ఎలా మేనేజ్ చేయగలుగుతాం? ఇప్పుడు గచ్చిబౌలిలో చాలా నరకం అనుభవిస్తున్నారు ఇప్పటికే. మీరు గచ్చిబౌలికి వెళ్ళుంటారు. ఇప్పటికి వెళ్ళరా? హైటెక్ సిటీ ఆ! కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. చాలా సఫర్ అవుతున్నారు. హైటెక్ సిటీ దగ్గర. అసలు రోడ్ ఎక్కితే హాఫ్ అన్ అవర్, 1 అవర్ మినిమమ్. ఏమైనా ప్లాన్ చేసుకోగలమా? ఎన్నింటికొస్ నడుచుకుంటా వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తది ట్రాఫిక్‌కి. వండర్‌ఫుల్. చాలా హ్మ్. సార్లు అదే అనిపిస్తుంటుంది. అదే మరి అనిపిస్తది. నడుద్దామంటే అక్కడ పేమెంట్స్ లేవు. మా చిన్నప్పుడు పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగుండా వాటిలో నడిచేవాళ్ళం. ఇప్పుడు మీకు పేమెంట్ లేదు హైటెక్ సిటీలో. చాలా చాలా మేర పేమెంట్ లేవు. హ్మ్. పేమెంట్ లేదు కాబట్టి మన పక్కన నడుస్తుంటే కూడా ఇంకో భయముంది. ఎవడైనా వచ్చి అవును. కొట్టేస్తాడేమో. ఫుట్‌పాత్ ఇన్ని కూడా సరైంది ఆ! లేదు. సో, అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడూ గూడా ఇల్లే స్వర్గం. అవునా? అవును. ఇల్లే కదా స్వర్గసీమ అని పాత కాలంలో పాట మీరు విన్నారో లేదో? ఉంటే మీరంతా కొత్త కొత్త పాటలు వింటారు. లిటరేచర్ మీద పెద్ద ధ్యాస పెట్టరు. కదా! అయ్యో! అదేం లేదండి వింటాము. బట్ రవికుమార్ గారు సమ్ టైమ్స్ అంతే. కరెక్ట్. సో, అలా మనకి ఇంటికెళ్ళిన తర్వాత హోమ్ ఈస్ ది ప్లేస్ వేర్ యువర్ హార్ట్ బిలాంగ్స్. మీకు ఇచ్చే కంఫర్ట్ ఇచ్చేది, లేతే పీస్ ఆఫ్ మైండ్ ఉండేది, మీరు హ్యాపీగా రిలాక్స్ అయ్యేది మీ ఇంట్లో. అలాంటి నేచర్ కలిగినటువంటి ప్లేస్‌లో ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన హైటెక్ సిటీ అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయాసాలు, ఆస్తమాలు, ఇవాళ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇవాళ ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అది మన చేతిలో ఉందా? లేదు. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్లేస్ ఏంటంటే చక్కటి ప్లేసు, బాగా వెల్ కనెక్టెడ్ బై రోడ్, రైల్ అండ్ మనకి ఆటోలు, కామన్ మ్యాన్ వెహికల్స్. అంటే మన ఇంటికి వచ్చేవాళ్ళకి వాళ్ళ గురించి. మనం ఆటోలో వెళ్ళకపోవచ్చు. కానీ ఎవరో మీ చుట్టమో, ఫ్రెండ్ ఎవరో వస్తే పాపం ఊరు నుంచి వస్తారు. ఆటోలో వస్తారు. వాళ్ళ దీన్ని బట్టి క్యాబ్‌లంటే అన్ని ప్లేసెస్‌కి రావట్లే. క్యాబ్‌లు ఉన్నాయి పేరుకి కానీ అందరూ రారు. ఇదే ఆటో అయితే ప్రతివాడు వస్తాడు. నా అనుభవం అది. మీ అనుభవం? ఒప్పుకుంటారా? సో, అందువల్ల అలాంటి ప్లేస్‌లో ఉంటే మనకి ఏది తుక్కుగూడ, శంషాబాదు లేతే ఇటువైపు గట్కేసరు, ఉప్పలు, బోడుప్పలు
ఇటువైపు హయత్ నగరు, మనకి విజయవాడ రోడ్డు, హయత్ నగరు, ఈ ప్లేసెస్ అన్నిట్లో లేకపోతే మన దగ్గర పటాన్ చెరువు దాటిన తర్వాత చక్కటి ప్లేసెస్. కంది ఉంది, ఐఐటీ ఉంది కంది. ఆ రోడ్డుకి వెళ్ళారు ఎప్పుడైనా? ఆ కంది ఐఐటీ అదంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వాతావరణం బాగుంటుంది, లెస్ పొల్యూషను, వెల్ కనెక్టెడ్. మనం చూసుకోవాల్సిందల్లా కూడా ఇవాళ హైదరాబాద్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని మీరు అడిగిన దానికి, మనం అఫోర్డబిలిటీ ఫస్టు, నెక్స్టు యాక్సెసిబిలిటీ. ఏ ఏ రోడ్డుకి ఎలా యాక్సెస్ ఉంది. అంటే మనకున్నదేంటి, మనకున్నది హారం. మీ అందరికీ హారాలున్నాయి. అలా హారం హైదరాబాద్‌కి ఔటర్ రింగ్ రోడ్. అది ఎగ్జిస్టింగ్. రీజనల్ రింగ్ రోడ్ భవిష్యత్తు. ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడే ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకి యాక్సెస్ ఉంటే చాలు. అంటే ఆ ఎగ్జిట్‌కి దగ్గరగా ఉంటే మనం ఎక్కడికైనా సరే 1 అవర్‌లో వచ్చేయొచ్చు. ఎలా అయితే మెట్రోలో ఎక్కితే ఎక్కడికైనా సరే మెట్రోలో 45 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. ఓన్లీ 45 మినిట్స్ యూ ఆర్ కవరింగ్ ఫ్రమ్ హైటెక్ సిటీ టు అంటే రాయదుర్గం నుంచి ఎల్బీ నగర్‌కి వెళ్ళిపోతాం. నాగోల్‌కి వెళ్ళిపోతాం. అలా ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లికి వెళ్ళిపోతాం. సో, ఈ విధమైన కనెక్టివిటీ ఉంది కాబట్టి హైదరాబాద్‌లో మనం ఇవాళ చూసుకోవాల్సింది కనెక్టివిటీ ఉందా లేదా? హ్మ్. మన ప్లేస్ హౌ వెల్ ఇట్ ఈస్ కనెక్టెడ్. అది చూసుకోవాలి. లీగల్‌గా అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా? లీగల్‌గా అది కరెక్ట్‌గా ఉందా లేదా? అది చూసుకోవాలి. అది చూసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అందరూ భాగ్యవంతులవుతారు. ఈ ఏరియాలో కొనుక్కుంటేనే రేట్లు పెరుగుతాయి, ఆ ఏరియాలో పెరగవు అని లేదు. ఏ ఏరియా అయినా సరే ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైమ్ ఇవాళ 145 క్రోర్స్ మనం. ఇవాళ 1.25 క్రోర్స్ పాపులేషన్ హైదరాబాద్. అలా ఎంతోమంది హైదరాబాద్ మైగ్రేట్ అవుతున్నారు. రోజుకి గతంలో అయితే 3000 మంది, ఇప్పుడు ఈ రోజుకి కూడా 1000 మంది, 1000 ఫ్యామిలీస్ హైదరాబాద్‌కి వస్తున్నాయి. తగ్గింది. ఇన్‌కమింగ్ తగ్గింది. బట్ స్టిల్ 1000 పీపుల్ ఆర్ కమింగ్. రేపు ఏఐసిటీ వచ్చింది. ఏఐసిటీ అన్నది ఇప్పుడు అప్‌కమింగ్. రాబోతున్నటువంటిది పెద్ద ప్రాజెక్ట్. ఏఐసిటీ వస్తే ఒక మినిమమ్‌లో మినిమమ్ ఎంత లేదన్నా సరే 5,00,000 పీపుల్‌కి ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది. అక్కడే చుట్టూ ఫార్మాసిటీ టౌన్‌షిప్స్ అవి కూడా డెవలప్ చేస్తున్నారు. సో, ఇవన్నీ వచ్చేటప్పటికి హైదరాబాదు పాపులేషన్ పెరగటమే తప్ప తరగటం అయితే ఉండదు. పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్ ఎక్స్‌పాండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ 30 కిలోమీటర్స్ రేడియస్ ఉంటే రాబోయే కాలంలో 50 అండ్ 5 ఇయర్స్‌లో రీజనల్ రింగ్ రోడ్ అయ్యే టైంకి వి ఆర్ యాంటిసిపేటింగ్ 75 కిలోమీటర్స్. అన్ని వైపులా 75 కిలోమీటర్స్ దాకా హైదరాబాదు ఎక్స్‌పాండ్ అవుతుంది. ఓకేనా? అండ్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. హోమ్ బయర్, ఫస్ట్ హోమ్ బయర్. మీరు ఫస్ట్ హోమ్ బయర్‌లా ఉన్నారు. అందుకే ఈ ఆలోచన వచ్చింది. అవునా? కొనుక్కున్నారా? ఇప్పుడు కొనుక్కోండి. ఓకేనా? ఇప్పుడు కొనుక్కుంటే మీకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రేట్లు చాలా స్తబ్దతతోటి ఉన్నాయి. లాస్ట్ 1 ½ ఇయర్స్ నుంచి ఫర్ వేరియస్ రీజన్స్ రేట్లు పెరగల. అర్థమైందా? సో, రేట్లు పెరగలేదు కాబట్టి అది ఒక అదృష్టంగా భావించి మీరు ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోండి. ఓకేనా? కొనుక్కుంటే మీకు భవిష్యత్తులో అంటే ఇప్పుడు కొనుక్కోండి అనంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్‌లో ఉన్నది తీసుకుంటే ఒక 1 ఇయర్‌లోనో, 1 ½ ఇయర్స్‌లోనో మనకి హ్యాండ్ ఓవర్ అవుతుంది. మీరు కూడా హ్యాపీగా సులభతరంగా కట్టుకోవచ్చు. ఒకేసారి ఇప్పుడు రెడీ టు మూవ్ అయితే మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేరు కదా! సో, హ్యాపీగా 20,00,000 లోన్, 20,00,000, 30,00,000 దీనికి పెట్టుకొని, మిగతా లోన్ పెట్టుకొని, అప్పటి నుంచి ఈఎంఐలొస్తాయి. ఈఎంఐలొచ్చే టైంకి మీరు ఆ ఇంట్లో ఉండదలుచుకోకుండా ఎక్కడెక్కడైనా ఉంటే, ఎందుకంటే మీ మనసంతా హైటెక్ సిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ హైటెక్ సిటీలో ఎక్కడో చిన్నది పీజీ హౌస్‌లోనో, లేకపోతే హాస్టల్‌లోనో, లేకపోతే సింగిల్ బెడ్‌రూమ్‌లోనో ఉంటే అది రెంట్‌కిచ్చేయండి. సొంత ఇల్లు ఉన్నంత మాత్రాన అక్కడే ఉండాలని లేదు. మనకి ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ ఉండాలి. అదే మన ఇల్లు. అద్దిచ్చినా అది దాని మీద మన రైట్ మనకే ఉంది గదా! అద్దిస్తున్నాం గదా! అని చెప్పి ఓనర్ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తలుపు కొట్టడానికి వీల్లేదు. ఉందా? కొట్టడుగా. సో, అందువల్ల మీకు అనువైన ప్రదేశం ఆ రోజుకి అనువవుతుందనుకుని, ఆ రోజుకి అన్ని ఫెసిలిటీస్ వస్తాయనుకుని, మనం అనుకున్నట్టుగా తుక్కుగూడ గాని, ఇటువైపు గాని, ఘట్కేసర్ దగ్గర గాని, ఎక్కడైనా సరే వీలైనంత తొందరగా ఈ స్తబ్దతతో కూడిన రేట్లు ఎప్పుడైతే కొంతమంది తగ్గించారు గూడా రేట్లు. ఈ తగ్గించిన రేట్లలో మీరు కొనుక్కుంటే ఇంకొక ప్లేస్ వెలిముల ఉంది. వెలిముల విన్నారా? కొల్లూరు విన్నారా? హ్మ్. విన్నానండి. 15 నిమిషాల్లో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి రావచ్చు. ఓహ్! మీ మీ ఆలోచన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద ఉంది. లేకపోతే కోకాపేట మీద ఉంది. అవి రెండిటికి కూడా మీరు 15, 20 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. నాది కాదండి. ప్రజలది. అందరికి యూత్ అందరికి యూ ఆర్ రిప్రజెంటింగ్ ది యూత్. ఐ యామ్ యెస్. నాట్ సీయింగ్ యూ యాస్ వన్. యూ ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యూత్ అన్నమాట. ప్రెజెంట్ జనరేషన్. మీ అందరికి అదే ఉంది కాబట్టి మీరు వెలిముల కొల్లూరులో కొనుక్కోండి. లవ్లీ ప్లేస్ కొల్లూరు వెలిముల. చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మంచి స్కూల్స్ అవి ఉంటాయి. మిడిల్ క్లాస్‌కి చాలా అనువైన ప్రదేశం అన్నమాట. ఈ ప్లే మీరు చెప్పిన ప్లేసెస్ అన్నిట్లో గూడా ఒక సర్వెంట్ దొరకదు. ఒక మెయిడ్ ఉండదు. ఒక డొమెస్టిక్ హెల్ప్ ఉండదు.
ఏమైనా తిందామంటే ప్రతీది కూడా ఎక్కడో స్కై రాకెటెడ్‌గా ఉంటాయి ప్రైసెస్. ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో కోకాపేటలో టూ హై. రెస్టారెంట్స్‌లో చూసుంటారు కదా! వెళితే మనకి ఇడ్లీనే రూ. 200 ఉంటుంది. సో, అలాంటి ప్లేసెస్‌కి ఎందుకు వెళ్ళటం? అలాంటి ప్లేసెస్‌లో ఎందుకు అంత కష్టపడటం? ఆ పొల్యూషన్‌లో ఎందుకు ఉండటం? ఓకేనా? సో, థ్యాంక్ అందువల్ల యూ. మీరు ప్లాన్ చేసుకోండి. ఈ ప్లేసెస్ నేను చెప్పినవి మళ్ళీ, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మరి రిపీటెడ్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళకి తెలియాలి ఇది. మనం అక్కడ ఎఫర్ట్ చేయలేం కాబట్టి కోకాపేట కాకపోతే కొల్లూరు. వెస్ట్‌లో ఉండాలనుకుంటే. హ్మ్. సౌత్‌లో ఉండాలనుకుంటే తుక్కుగూడ. లేదు నేను నార్త్‌లో వెళ్ళిపోతాను షామీర్పేట. ఓకే. ఫైన్. మేడ్చల్, కొంపల్లి, మేడ్చల్, కొంపల్లిలో కూడా అలాగే ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ఇలా టక్కుమని వచ్చేయొచ్చు. ఎక్కడికైనా గంటలో వచ్చేయొచ్చు. కొంపల్లి కూడా వెరీ గుడ్ ప్లేస్. ఇప్పుడు ఇదివరకట్లా కాదు. అన్నిటికి కూడా అది ఒక క్లస్టర్. ఒకసారి ఇంటికెళ్ళిపోతే ఏది కావాలన్నా మీకు ఏ సూపర్ మార్కెట్‌కెళ్తారు, ఏ సినిమాలకెళ్తారు, మల్టీప్లెక్స్‌లు కావాలో, హోటల్స్ కావాలో అన్నీ అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి, మీరడిగిన దానికి ఎప్పుడు గూడా మనకి వితిన్ రీచ్, వితిన్ బడ్జెట్ మనం కొనుక్కుంటే వెల్ వితిన్ అవర్ బడ్జెట్. 50,00,000 ఉన్నాయి. 50,00,000 కొనుక్కోండి. అప్పు చేసి, సొప్పు చేసి మనం కొనొద్దు. మనకున్న డబ్బులతోనే మనం కొనుక్కుంటే అందరూ ఆనందంగా ఉండొచ్చు. అందరూ భాగ్యవంతులవ్వచ్చు. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు. థాంక్ యూ. థాంక్ యూ.